Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధూరి ఉదయ భాస్కర్ గారు. వారి గురించి చెప్పాలి అంటే ఒక రచయితగా 34 పుస్తకాలు రాయడం జరిగింది. మామూలుగా సాధనలు, జపాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వారు ఒక 25 ఏండ్ల తపన, ఒక సాధన వల్ల మహాలక్ష్మి సాధన ఒక 1,00,00,000 కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారాహి అమ్మవారి సాధన కూడా ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. గాయత్రి సాధన కూడా ఒక 1,00,00,000 కంప్లీట్ చేయడం జరిగింది. అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? 1,00,00,000 ఈ జపము అనేది నిజంగా అందరికీ సాధ్యపడే విషయం కాదు. వారికి ఎలా సాధ్యపడింది? ఏంటి? ముఖ్యంగా వాళ్ళు ఒక క్రియా యోగిగా ఉన్నారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. అసలు ఈ యోగ సాధన అనేది ఎలా సాధ్యపడింది? ఈ యోగా మనందరికీ ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. అయితే సాధారణంగా యోగా అని చెప్పి వింటూ ఉంటాం. కానీ యోగాలో కూడా ఒక కొత్త పదం ఏదో ఉంది మీ దాంట్లో. అసలు ఏంటంటే కొత్తగా రాయటం జరిగింది ఆ యోగా గురించి. దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందామండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమైన శరాశరం యత్పదం దర్శనమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామనిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చితానంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. యోగా గురించి అంటే మీరు ఇందాక ఏదో పదం అయితే యూజ్ చేయడం జరిగింది యోగాకు సంబంధించి. యోగా అంటాము, ధ్యానం అంటాము, మెడిటేషన్ అంటాం. అంటే ఒక్కొక్క రకంగా ఆ పదాన్ని మార్చుతామే తప్ప కంప్లీట్ గా యోగా తారావళినో సంథింగ్ ఏదో మీరు చెప్పడం జరిగింది. అసలు ఏంటి యోగా తారావళి అంటే ఏంటి? అంటే మనకి జగద్గురు ఆది శంకరాచార్యులు ఈ జగత్తుకు కావలసిన అంటే వ్యక్తులకు కావలసినటువంటి విజ్ఞానాన్ని ఆయన అప్పుడే అందించారు. అందులో అమ్మవారి ప్రకారంగా మనం ఏ కష్టం వచ్చినా అమ్మ అని ప్రార్థిస్తాం. అటువంటి అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా మన కష్టాల నుంచి బయటపడాలి అన్నదానికి 100 శ్లోకాల్లో ఆయన సౌందర్యలహరిని ఇచ్చారు. ఇప్పుడు యోగ తారావళి అని అంటే యోగాభ్యాసం. ఇప్పుడు ఏదైతే మనం అందరం యోగా మెడిటేషన్ అని అందరికీ ప్రాచుర్యంలో ఉందో అటువంటి యోగా మెడిటేషన్ కూడా ఈ భగవద్గీతలో ఎలా అయితే అన్ని యోగం ప్రాధాన్యత ఎలా ఉందో అలాగే యోగ తార అంటే నక్షత్రం. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? మనకి 27 ఉన్నాయి. అందుకని అది యోగ తారావళిని 27 శ్లోకాల్లో ఈ విజ్ఞానాన్ని అందించారు ఆయన. ఓకే, అంటే ఒక రకంగా జ్ఞానంతో కూడిన నక్షత్రాల సమూహంగా 27 నక్షత్రాలు 27 శ్లోకాలుగా అందించారు యోగాన్ని. అంటే మామూలు యోగం 3 రకాలుగా ఉంటుంది. హఠయోగం అంటే ఫిజికల్గా బాడీకి కావలసినటువంటి యోగాభ్యాసాన్ని హఠయోగం అంటారు. మనస్సుకు సంబంధించినటువంటి మనస్సు నియంత్రణ, ఏకాగ్రత, దానికి సంబంధించిన దాన్ని రాజయోగం అంటారు. అలాగే ఇంకోటి లయయోగం అంటారు. అంటే మా మంత్రాన్ని, ఇప్పుడు మంత్రాలయం ఉంది, మనందరికీ తెలుస్తోంది. రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అంటే మన నామమంత్రం రామనామం. ఆయన ఆరాధించింది రామనామం. అలా ఏదన్నా ఒక గురువు అంటే ఉపదేశం మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఎప్పటి వరకు మనం ఆచరించాలి? లయం దాకా ఆచరించాలి. లయం అంటే ఏమనుకోవచ్చు? అంటే మంత్రం మనం చేస్తూ ఉంటే ఇంకా మనం మంత్రం చేస్తున్నాము అనే స్పృహ ఉండకూడదు. అందుకని అది మనం శ్వాస మీద శ్వాసతో కలిపి గనక చేస్తూ పోతే మనం శ్వాస తీస్తున్నప్పుడు ఒకసారి, వదిలేటప్పుడు ఒకసారి, శ్వాసని బంధించినప్పుడు కుంభకం అంటారు, లోపల ఆపినప్పుడు లేదా బయట ఆపినప్పుడు, అలా శ్వాసతో కలిపి చేస్తే అది యోగం అవుతుంది. మంత్రం అందరికీ తెలుసు. ఈ మంత్రం యోగంగా ఎలా చేయాలి? అది లయం వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మన స్పృహ లేకుండా అలా చేస్తూ గనక కొంతసేపు అయిన తర్వాత మనలో ఉన్న ప్రాణం స్థిరం అవుతుంది.
అప్పుడు ఎప్పుడైతే ప్రాణం స్థిరమైందో మనస్సు కూడా స్థిరం అవుతుంది. మనమేమో మనస్సుతో చేస్తున్నాం మంత్రాన్ని. ఆ. ఈ మంత్రం ఏ బీజాక్షరం ఉందో లోపలే, దానికి మూలం ఎక్కడుందో అందులో లయం అయిపోతుంది. ఉమ్, అది మంత్రం యొక్క లయం. ఉహుం, అంటే లయాయోగం అంటారు దీన్ని. ఉమ్. అంటే ఈ అదే మూడు అంతటి ఆది శంకరాచార్యులకు కూడా మనం ఏదైతే ఈ భగవత్ సాక్షాత్కారం అంటున్నామో ఉమ్, దీన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు ఆధ్యాత్మిక పరిభాషలో. అందుకని ఆది శంకరాచార్యులకి కూడా ఆత్మ సాక్షాత్కారం ఏ పద్ధతిలో కలిగింది అన్నదానికి ఆయన ప్రామాణికంగా నాకు ఈ లయాయోగం ద్వారా ఆ ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అని ఆత్మ సాక్షాత్కారం కలిగిందని ఆయన రాసుకున్నారు ప్రామాణికంగా. ఆ, అందుకని వీటిని సమన్వయం చేసి మూడింటిని, హఠయోగాన్ని, రాజయోగాన్ని, మనం క్రియాయోగం అంటాం. ఈ క్రియాయోగాన్ని అనుకోండి, ఉమ్, ఈ కలిపి లయాయోగంగా ఈ నాలుగిటికి సమన్వయం, ఉమ్, ఆ సమన్వయమే 27 శ్లోకాల్లో అందించారు. దాన్ని నేను కొంత భాగాన్ని ఈ పుస్తకంలో బ్రీఫ్గా అందించాం. దాని సారాంశాన్ని ఇచ్చేసాం. ఉమ్, ఆ 27 శ్లోకాల అంటే యొక్క ఓవరాల్ 27 శ్లోకాలను కలిపి మీరు ఒక సారాంశంగా ఇచ్చారా సారాంశంగా ఇచ్చాం. లేదంటే దేనికది లేదు separate గా? దేనికి అది కాదు, అది ఆహా. మొత్తం కలిపే. ఏముంది మరి ఇప్పుడు మీరు ఇచ్చిన సారాంశంలో అది ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవరు ఉపయోగించుకోవాలి? ప్రతి మానవుడికి ఉమ్, శారీరకంగా మన శరీరానికి కావలసినటువంటి వ్యాయామం తప్పనిసరి. అవును. అందుకని దీన్ని హఠయోగంలో ఇచ్చారు ఉమ్, స్టార్టింగ్. ఆ హఠయోగంలో ఎంతవరకు ఈ అభ్యాసం చేయాలి ఉమ్, అంటే యోగం అంటేనే ఆసన ప్రాణాయామం. మొట్టమొదట ఉమ్, యమ నియమ ఆసన ప్రాణాయామం 4 విభాగాలు, మొదటి విభాగాలు. ఆహా. తర్వాతి 4 విభాగాల్ని ప్రత్యాహార, ఉమ్, ధారణ, ధ్యాన, సమాధి అంటారు. ఓకే. అంటే ఇది బహిర్గతంగా మనం చేసేటువంటి దాన్ని ఈ మొదటి 4 ఉమ్, అంటే నియమాలు పాటించడం. యమ నియమ ఆసనం, స్థిర సుఖ ఆసనం. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. సరే, కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు, లేదు కుర్చీలో కూర్చోగలిగిన వాళ్ళు వయసుని బట్టి ఎక్కడైనా కూర్చోవచ్చు. ఓకే. కదలకుండా మనం ఎంతసేపు ధ్యానం చేద్దాం అనుకున్నామో, ఉమ్, మనం ఎంత సమయం కేటాయించుకున్నామో అది మినిమంగా అయితే ఒక 40 నిమిషాల వరకు ప్రతి మనిషి చెయ్యాలి. కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే అది సాధ్యపడుతుందంటారా 40 నిమిషాలు మొదటి నుంచే కొంచెం లేకపోతే మరి కొంచెంగా? 20 నిమిషాల నుంచి అలా ప్రారంభం ఉమ్, మనం కొంత పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ, అలా మనం ఈ ఆసనము ప్రాణాయామం ప్రధానం అందులో. అందుకని ఈ ప్రాణాయామ అభ్యాసం ఎంతవరకు చేయాలి ఉమ్. అనేది ఈ హఠయోగంలో ఉంటుందన్నమాట. అసలు ఏంటి ప్రాణాయామం అంటే ఏంటి? అంటే శ్వాస పైన అంటే ధ్యాస ఇప్పుడు మనము ఉంచటమా ఏంటి? మన లోపల ఈ ప్రాణాలు 5 ఉన్నాయి. పంచ ప్రాణాలు అంటారు. ఉమ్, ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన, ఉదాహరణ. ఈ 5 ప్రాణాలు ఉన్నాయి. ఉమ్, ఈ 5గా ఇది అదే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉమ్, ఒకే ప్రాణం నడిచింది, సుషుమ్నా ప్రాణం. ఆ, మనం బహిర్గతంగా జననం వచ్చిన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉమ్, ప్రాణ అపానాలుగా మనం దేహంలో ప్రసారం జరుగుతోంది. ఉమ్, మానవ దేహంలో ఈ ప్రాణ సంచాలం అని చెప్పేసి ఉమ్, ఒక టేబుల్ ఉంటుంది. నేను చాలా పుస్తకాల్లో ఇచ్చా, వేదంలో ప్రామాణికంగా ఉంటుందన్నమాట. ఓకే. అంటే మనకి 24 గంటల్లో పగలు రాత్రి, ఉదయం సంధ్యం, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య ఎలా ఉందో ఇలా మానవ దేహంలో ప్రాణం కూడా ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ఎంత సమయం ఎక్కడుంటుంది అనేది కూడా ప్రామాణికంగా ఉంది. ఉమ్, అది మొట్టమొదట మనకి మూలాధారంలో మనం ఎక్కడైతే స్థిర సుఖ ఆసనం కూర్చోగలుగుతున్నామో వెన్నుముక్క చిట్ట చివరి పాయింట్లో 40 నిమిషాల పాటు ఉంటుంది రోజు. సూర్యోదయం అప్రాక్సిమేట్ 6 o'clock అనుకోండి. ఉహుం, ఎవరెవరికి అది మారుతూ ఉంటుంది. ఉమ్, మనం ఒక ఉదాహరణకి 6 గంటలకు తీసుకుందాం. ఓకే. 6 నుంచి 6:40 వరకు మూలాధారంలో ఉంటుంది ఈ ప్రాణం. ఓకే. అంటే కాన్స్టిపేషన్ గురించిన రెక్టిఫికేషన్కి భగవంతుడే మనకి ఉమ్, 40 నిమిషాలు రోజు కేటాయించాడు. దాన్నే ఇప్పుడు మనం ఏ గణపతి నవరాత్రులు ఇప్పుడు ఉన్నాయో ఆ గణపతి ఏం చూపిస్తున్నాడు కదలకుండా. ఉమ్, తిరిగినవాడు సుబ్రహ్మణ్య స్వామి, కదలకుండా కూర్చున్నవాడు వినాయకుడు. అవును. అందుకని ఆ వినాయకుడికి
పిల్లలు అడిగితే ఈ వినాయకుడు ఏంటి అంటే ఇది కదలకుండా స్థిరంగా ఉంచాలిరా, ఓ 9 రోజుల పాటు మనం దాన్ని పూజించాలి, దానివల్ల ఫలితం అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ తల్లిదండ్రి సమాధానం చెప్పేలా ఉండాలండి. ఒకప్పుడు అడిగేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ జ్ఞానమే దాన్ని పట్టించుకోవటం లేదు. అడిగే వాళ్ళున్నా చెప్పేవాళ్ళు మరి అడగడానికి పిల్లలు ఎప్పుడు వాళ్ళ తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి. వాళ్ళు ఏది కావాలన్నా అడుగుతూ ఉంటారు. అందుకని దీని గురించి ఏంటంటే ఈ మన మానవ దేహంలో మూలాధారంలో 40 నిమిషాలు ఉంటుంది. స్వాధిష్టానంలో ఎడినల్ గ్లాండ్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే టూల్ టెస్ట్, నెక్స్ట్ ఏమడుగుతారు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అడుగుతున్నాడు. అంటే దాని యూరిన్ టెస్ట్ అంటే ఎడినల్ గ్లాండ్ ప్రాబ్లమ్స్. అక్కడ 6 గంటల పాటు మనకి ప్రాణం ఉంటుంది. అంటే అక్కడ మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా. అంటే శ్వాసని దీర్ఘంగా అక్కడ దాకా తీసుకొని మళ్ళీ వదలడం అంతే. ఇప్పుడు మామూలుగా అందరికీ హాలో బ్రీత్ అంటారు. అది ఏదో గుండె దాకా ప్రాణం తీసుకోవడమే అది ఆయాసం వచ్చినట్టుగా మనం బిహేవ్ అవుతాం. మనకి తెలుస్తుంది మన లోపల ప్రాణం సక్రమంగా వెళ్తోందా లేదా, వెళ్ళటం లేదు. అదే దీన్ని మూలాధారం వరకు అంటే దీర్ఘంగా ఎంతవరకు మనం ప్రాణం మన లోపల తీసుకోగలుగుతాం అక్కడ దాకా తీసుకొని మళ్ళీ వదలడం అనేది ఈ ప్రాణాయామ ప్రక్రియల్లో అనులోమ విలోమ అని మనం ఎడమ నుంచి తీసుకోవడం, కుడివైపు వదలడం, మళ్ళీ కుడివైపు నుంచి తీసుకోవడం, ఎడమవైపు వదలడం, ఇలా ప్రాణాయామ ప్రక్రియలు గురుముఖత ఆచరించాలి. వీటిలో ఈ 5 రకాలుగా ఏ సమయాల్లో 24 గంటల్లో ఉందో అనేటువంటిది ఒక సైకిల్ ఉంటుంది. ఎడినల్ గ్లాండ్లో 6 గంటలు ఉంటుంది. ఆ తర్వాత డైజెస్టివ్ పార్ట్లో 6 గంటలు ఉంటుంది. దాని తర్వాత హార్ట్ సెంటర్లో 6 గంటలు ఉంటుంది. 18 గంటలు ఇక్కడ అయిపోయింది. ఈ పైకి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ ఉంటుంది. థైరాయిడ్ దగ్గర 1 అవర్ ఉంటుంది, అంటే విశుద్ధి చక్రంలో. ఆజ్ఞా చక్రంలో 1 అవర్ ఉంటుంది. ఈ పైన 1 అవర్ ఉంటుంది. అంటే భగవంతుడే మనకి ఇప్పుడు ఏ డాక్టర్లు ఏదైతే ఆపరేషన్స్ చేసి మనకి రెక్టిఫికేషన్ చేస్తున్నారో మన లోపలనే భగవంతుడుండి మనకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా దాన్ని ఆ సమయంలో ఆటోమేటిక్గానే జరుగుతుంది రెక్టిఫికేషన్. మనం కనుక కరెక్ట్గా వాటిని అబ్జర్వ్ చేయగలిగితే. చెప్పిన ఈ 40 నిమిషాలు మనం చేయాల్సింది ఇది మూలాధారంలో 40 నిమిషాలు ఉంటుంది. మీరు అన్నారు కదా ఇందాక ఒక ఒక 40 మినిట్స్ మనం ఏ టైంలోనైనా మనం ఉదయం సాయంత్రం కనుక ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తుంటే ప్రాణాయామం తప్పనిసరి. దీనికి గురువు ఖచ్చితంగా ఉండాలా, ఎవరి పాటికి వాళ్ళకు అర్థం అవుతుందా, చేసుకోవచ్చు? అంటే ఈ రోజుల్లో పుస్తకాలు కూడా చాలా వరకు రాశాం యోగాభ్యాసానికి సంబంధించినవి. అదే యూట్యూబ్ ద్వారా కూడా కొంతవరకు, కానీ గురుముఖత అయితే చాలా మంచిది. అంటే కొన్ని మంత్రాలు అలాంటివి తీసుకునేటప్పుడు అయితే గురువు మంత్రం చెప్తారు, దాన్ని బట్టి ముందుకు మనం వెళ్ళాల్సి ఉంటుంది, కొన్ని నియమాలు చెప్తారు. దీంట్లో ఏముంటుంది గురువు ద్వారా తీసుకోవడానికి? అంటే సలహా రూపంలోనా, ఏ రకంగా? అంటే ఇది ప్రాణానికి సంబంధించింది కదండి, శ్వాసకి సంబంధించింది కదా. అందుకని మనకి ఆల్రెడీ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, హార్ట్ సెంటర్లో ఉండొచ్చు, డైజెస్టివ్ ట్రాక్లో ఉండొచ్చు. అందుకని శ్వాస సక్రమంగా పూర్తిగా వెళ్ళదు మొదటిసారి. అందుకని దీన్ని అసలు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఇప్పుడు స్ట్రైట్ అవే అందరూ చెప్తున్నట్టుగా భూమధ్యంలో కాన్సన్ట్రేట్ చేస్తే లేని తలనొప్పులు కూడా రావచ్చు. అవును. అలాగే మూలాధారంలో తెలియకుండా ఒక చోట కాస్తే ఒక చోట, ఏ టైం పడితే ఆ టైంలో చేస్తే కూడా. అందుకని కొంతవరకు గురుముఖత కనీసం ఒక వారం రోజులైనా. ఇప్పుడు రామ్దేవ్ బాబా లాగా వాళ్ళు ఎన్నోసార్లు శిబిరాలు కండక్ట్ చేశారు యోగాభ్యాసానికి. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు యోగులు, మహానుభావులు. వాళ్ళు ఎవరినన్నా కన్సల్ట్ చేసి గురుముఖత తీసుకుంటే మంచిది యోగాభ్యాసం. ఓకే. ఇప్పుడు మీరన్నట్టుగా ఇందాక ప్రతి ఒక్కరము తీసుకునేది గుండె నుంచి పైకి కింద ఇక్కడి నుంచే అని అన్నారు. అంటే వీళ్ళంతా ఆరోగ్యంగా లేరంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే 6 అవర్స్ ఉంది, ఎక్కడైతే 1 అవర్ ఉంది, ఈ అబ్జర్వేషన్ అంతా చేసి ఈ యోగా చేసిన వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారా? అసలు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే మనకు అసలు ఇప్పుడు ఎందుకు ఇన్నిసార్లు మనం హాస్పిటలైజ్ అవుతున్నాము అనేది మనిషి ఒకసారి ఆలోచించాలి. ఏదో ఎమర్జెన్సీ అంటే తప్పదు, ఏదో ఒకసారి తప్పదు. కానీ రెగ్యులర్గా హాస్పిటలైజ్డ్ అవ్వడం, రెగ్యులర్గా మెడిసిన్స్ని యూజ్ చేయడం, ఆ మెడిసిన్స్ వల్ల లివర్ ప్రాబ్లం వస్తుంది. ఒకదానికి మీరు మెడిసిన్ వేసుకుంటే
సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి డెఫినెట్గా. అవునవును. అదే న్యాచురోపతిలో హ్మ్. అవేమి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, హ్మ్. అసలు అవసరం లేదు మనకి. హ్మ్. మన ప్రాణాన్ని మనం కనుక సక్రమంగా ఉపయోగించుకోగలిస్తే హ్మ్. భగవంతుడు మనకి నేచర్లోనే అన్నీ సమకూర్చాడు. ఓకే. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతిలో ఉంటుంది ఉంది. అని అంటారు. ఓకే. అంటే మీరు ఆచరించిన దాన్ని బట్టి అనుభవంతో చెప్పిందా ఇది? ముందుగానే మీరు తెలుసుకొని అంటే గురువుల ద్వారా విన్న తర్వాత మీకు అనిపించిన మాటలా ఇవి? మొట్టమొదట నేను 2000 సంవత్సరంలోనే గురుపదేశం తీసుకున్నాను. హ్మ్. కానీ నేను ఈ స్కిన్ ప్రాబ్లంతో 10 ఇయర్స్ సఫర్ అయినా. ఓహ్! మెడిసిన్స్ తీసుకున్నాం. ఆహా! దానివల్ల ఏం ఉపయోగం రాలేదు. హ్మ్. నేను అప్పుడు స్వయంగా పరిశోధన మొదలుపెట్టా. హ్మ్. ఎందుకు మనకే ఈ ఇబ్బంది వస్తోంది, దేనివల్ల వస్తోంది, హ్మ్. ఇది అలా ఆ అన్వేషణలో భాగంగానే నాకు రెక్టిఫై అయిన తర్వాతనే ఈ పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. హ్మ్. నేను నాకు పూర్తి తగ్గడం అనేటువంటిది ఒక 60 రోజుల్లోనే తగ్గింది. 2 నెలలు. 2 నెలల పాటులో హ్మ్. వస్తు గుణ దీపిక అనేటువంటి మన గ్రంథం ఉంది, మూల గ్రంథం, హ్మ్. ఆయుర్వేదానికి సంబంధించింది. అందులో తిప్పతీగ ఎలా వాడుకోవాలి అనేటువంటిది రాయడం జరిగింది. ఆహా! ఒక్క 2 పేజీల్లోనే ఉంది. అంటే దాన్ని మనం మజ్జిగలో కలిపి హ్మ్. ఆ తిప్పతీగ రసాన్ని తీసుకోవచ్చు, లేదా డికాషన్గా కూడా కొద్దిగా మన కాంప్లికేషన్ బట్టి తీసుకోవాలన్నమాట. జనరల్ వాళ్ళందరూ కూడా హ్మ్. ఏ ఆకు రసం అయినా కూడా మనకేది పనికొస్తుందో దానికి సంబంధించిన ఆకుల్ని హ్మ్. డికాషన్గా తాగొచ్చు. ఓకే. అంటే ఆహ్, ఖచ్చితంగా మనం ఈ యోగా, ఈ మెడిటేషన్ చేయటం వల్ల అనారోగ్యం బారినైతే పడము. పడము. ఒకవేళ ఏమైనా సమస్యలొచ్చినప్పటికీ మన ఆయుర్వేదంలో మన ఇంట్లో ఉండే మన వాటితోటే ఇంట్లో మనం ఉన్నటువంటి తగ్గించుకునే అవకాశం ఉంది. ఔషధాలతోటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. హాస్పిటల్‌కెళ్ళాల్సిన పని వెళ్ళాల్సిన లేదు. పని లేదు. లక్షల రూపాయల ఖర్చు సేవ్ అవుతుంది మనకి. ఓకే. అంటే అందుకే ఈ అది మధ్య నేను అనుభవంగా హ్మ్. అందుకని నేను హాస్పిటల్కి వెళ్ళడం చాలా కాలం నుంచి 10-15 సంవత్సరాలు కూడా దాటిపోయింది. హ్మ్. నేను వెళ్ళను అసలు. అవునా? 15 సంవత్సరాలే. 15 సంవత్సరాలు ఎంత కూడా ఇప్పుడు మీ దాటిపోయింది. వయస్సు? నాది 66 ఇయర్స్. ఆహా! 66, 67 వస్తుంది. ఓకే. ఓకే. యాక్టివ్‌గానే ఉన్నారు. ఆ! హ్మ్. అంటే బీపీ, షుగర్‌లు ఇలాంటివి గూడా ఏమి ఏమీ లేవండి, లేవా? ఏమి లేవు. ఓకే. అంటే నమ్ముతారా మీరు యోగా ఇవన్నీ చేయటం వల్ల ఇవన్నీ ఏమి నేను అటాక్ ఆచరిస్తున్నా అవ్వలేదని? ఆల్రెడీ. హ్మ్. హ్మ్. నమ్మడమే కాదు, ఓకే. ఆ క్రియాయోగంలో ఉన్నాం. హ్మ్. ఆ బాబాజీ మార్గంలో. హ్మ్. అదే అన్ని యోగాల్లోకి ఆ క్రియాయోగం గొప్పది. ఓకే. అంటే ఒక క్రియా యోగిగా ఆ యోగం అంతా గూడా నేర్చుకోవాలి అనంటే ఎంత కాలం పడుతుందంటారు? అంటే మామూలుగా ఈ యోగాభ్యాసం క్రియాయోగ పద్ధతిలో 5 సంవత్సరాల 9 నెలలు ఉంది. హ్మ్. అది పరమహంస యోగానంద రాసినప్పుడు. హుహు. దాన్ని ఇప్పుడు ఎప్పటికప్పుడు మనకి రీసెర్చ్ ఎలా జరుగుతూ ఉంటుందో హ్మ్. యోగులు కూడా దాని మీద పరిశోధన చేస్తారు. హ్మ్. కనీసం ఒక 3-4 సంవత్సరాలు మనం గనక దాన్ని ఒక క్రమ పద్ధతిలో దీక్షగా తీసుకొని హ్మ్. క్రియాయోగం ఆచరిస్తే విశేష ఫలితం ఉంటుంది మనిషికి. హ్మ్. మానసిక స్థితిలో మార్పు వస్తుంది. మనకు శారీరకంగా అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. హ్మ్. మన హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. హ్మ్. ఈ తలకు సంబంధించినటువంటి ఏవి కూడా హెడేక్స్ కానీ ఏవి కూడా ఉండవు. ఓకే. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక హ్మ్. 3 రకాలైనటువంటి ఉపశమనాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక అంటే ఇంకా మనకి భగవంతుడు అంటే ఏంటి అనేటువంటి సంశయం ఉండదు. అంటే క్రియా అంటే యోగా మనం ద్వారానా? ఒక భగవద్గీత ఉంది. హ్మ్. చాలామందికి మరి మన మత గ్రంథం మనకు అర్థం కావట్లేదు. అవును. అర్థమైతే భగవంతుడు ఏంటో తెలిసిపోతుంది. హ్మ్. అది ఆధ్యాత్మికమైనటువంటి ఉపయోగం ఏంటంటే హ్మ్. మన లోపల భగవంతుడు ఎలా ఉన్నాడు, హార్ట్‌లో ఎలా ఉన్నాడు. అంటే ఆత్మ 3 భాగాలుగా ఉంటుంది. హ్మ్. ఆత్మగా హృదయంలో ఉంటుంది. ఓకే. జీవుడుగా ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. హ్మ్. జీవాత్మగా. ఓహ్! పరమాత్మగా శిరోభాగంలో ఉంటుంది. 3 భాగాలుగా ఉంటాయి. ఓహ్! అందుకనే దీన్ని గాయత్రి విజ్ఞానం అన్నారు. ఆత్మ గాయత్రి విజ్ఞానం. హ్మ్. 3 అంటే 3 కదా! అవును. త్రిమూర్తులు, మన త్రిశక్తి. భగవంతుడికి సంబంధించినంతా కూడా 3గా ఉంటుంది. ఓకే. ఓకే. ఆ రహస్యం అందులో మీరు ఏ పేరు మీద భగవంతుడిది చూసినా హ్మ్. అందులో యోగ రహస్యం ఉంటుంది. హుహుహు. అంటే 3 విభాగాలు మనకి స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం. హ్మ్. అవును. యోగంలో మన స్థూల దేహం అంటారు. దీన్ని నడిపించేది ఇంద్రియాలు. ఆ హ్మ్. ఇంద్రియాలను నడిపించేది మనస్సు, సూక్ష్మదేహం. హ్మ్. ప్రాణంతో కూడా ప్రాణమయ కోశం, మనోమయ కోశం కలిపి సూక్ష్మదేహం అంటారు. హ్మ్. దాని లోపల విజ్ఞానమయ, ఆనందమయ కోశం ఉంది.
కారణదేహం అది. ఆ! అంటే ఏదైతే ఇప్పుడు మనకు పైకి కనిపిస్తుందో ఆ! ఇదే ఇప్పుడు కారణదేహం. మనం ఒక వస్తువు చూస్తున్నామంటే, ఒక సెల్ ఉపయోగించుకుంటున్నామంటే, దాని లోపల భాగం ఏంటి? హ్మ్. దానికి ఫ్యూయల్ ఏంటి? హ్మ్. బ్యాటరీ ఏంటి? మరి ఛార్జింగ్ ఉంది కదా! అవును. అలాగే ఏ వస్తువైనా సృష్టి అంతా కూడా 3గా ఉంటుందన్నమాట. హుహుహుహు. దీన్నే అందరికీ అర్థమయ్యేలాగా మహా త్రిపుర సుందరి అన్నారు. హ్మ్. వీళ్ళేమో గాయత్రి అన్నారు. అవును. పేరు మారిందంతే. హ్మ్. దత్తాత్రేయుడు అన్నారు. 3. త్రినేత్రుడు ఈశ్వరుడు అన్నారు. 3. హ్మ్. అంతా శక్తి ఒక్కటే. అంతా ఒకటే. హ్మ్. ఓకే. అంటే ఈ జ్ఞానం వస్తుందంటారా మనకి ఆ యోగా చేయటం వల్ల? యోగాభ్యాసం చేస్తే ఖచ్చితంగా మనకి హ్మ్. అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ 3 తెలుస్తాయండి. హ్మ్. ఈ స్థూలంలో, సూక్ష్మంలో అంటే మనస్సుకు సంబంధించింది, ప్రాణానికి సంబంధించింది. 5 కోశాలుగా ఉంటాయని చెప్పే కదా! అవును. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, హ్మ్. ఆనందమయ. హ్మ్. ఈ 5 లేయర్స్ కూడా మన లోపలే ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మన మనస్సు ద్వారా, శ్వాస ద్వారా లోపలికి ప్రయాణం చేయొచ్చు. ఓకే. అంతర్ముఖం అంటారు దాన్ని. ఆహా! మనం శ్వాస ద్వారా గమనించొచ్చు. అంటే మనని మనం మనల్ని మనమే తెలుసుకోవడం. లోపల. ఆహా! ఓకే. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎలా ప్రారంభించాల్సుంటుంది? మనని మనం తెలుసుకోవాలి అనంటే ఇప్పుడు ఇదే ఇందాక రమణ మహర్షి చెప్పింది. హ్మ్. రమణ మహర్షి చాలా సులభంగా ఈశ్వరుడే మరో రూపంగా భగవాన్ రమణుడుగా వచ్చారు. ఆ! యావత్ ప్రపంచం కూడా ఆయన హ్మ్. విజ్ఞానాన్ని పొందుతున్నారు, ఆనందిస్తున్నారు. హ్మ్. చాలా సింపుల్‌గా హూ యామ్ ఐ? నువ్వెవరో తెలుసుకో. హ్మ్. అది ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? ఒక కష్టం వచ్చినప్పుడే. ఇప్పుడు నేను హ్మ్. నాకు బాలేదు అన్నప్పుడే, ఏంటి నాకే ఎందుకు ఈ సమస్యొచ్చింది హ్మ్. అనేటువంటి ఆలోచన, ఒక ఆలోచన మనకి మన గురించి రావాలి. కానీ దాన్ని జిజ్ఞాస అంటారు. ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉంటుంది గదా! ఉంటుంది. కానీ మన గురించి ఆలోచించడంలే. మనిషి ఏం చేస్తున్నాడు? బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. వ్యవహారం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. తన గురించి తాను ఆలోచించడం మానేశాడు. హ్మ్. ఓకే. మన గురించి. అంటే ఎవరి గురించి వాళ్ళు ఎవరి ఆలోచించడమే గురించి వాళ్ళు కరెక్టా? తెలుసుకోవడం చాలా సులభం కదా! ఆ! బయట బయట మనం ఒక విద్య నేర్చుకోవాలంటే, మనకు కొన్ని అర్హతలుండాలి. హ్మ్. అక్కడ సీట్ సంపాదించాలి. వేరేవన్నీ ఉంటాయి. హ్మ్. అదే గనుక మనలో ఉన్న విజ్ఞానం మనం తెలుసుకోవడానికి ఏ అర్హత అవసరం లేదు. హ్మ్. ఏంటి మరి కావాల్సిందేంటి తెలుసుకోవడానికి? తగిన సమయం కేటాయించడమే. మన కోసం మన మనం సమయం కోసం మనం. కేటాయించటం. అందుకని భగవంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే, హ్మ్. ఇంటర్నెట్‌లోనే భగవంతుడు మనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాడు. హ్మ్. ఒకవేళ వ్యక్తి దొరికినా, దొరకకపోయినా హ్మ్. ఇప్పుడు మేము పుస్తకాలు రాసాం. పుస్తకాలు రాసిన వాళ్ళంతా పీడీఎఫ్ ఫైల్స్ కింద ఆ పేరు తెలిస్తే చాలు. హ్మ్. ఈ ఈ పుస్తకం ఇది ప్రాముఖ్యత చెందింది. దీంట్లో ఈ వివరాలు ఉన్నాయని పేరు తెలిస్తే చాలు ఈ రోజున. హ్మ్. మనకన్నీ కూడా నెట్‌లో అవైలబుల్ అవుతాయి. మనం శ్రద్ధ పెట్టి ఒక్క వీడియో చూసినా, ఒక్క పుస్తకం చదివినా మన జీవితం బాగుపడుతుంది. అంటే మనం చూసిన ఆ పుస్తకంలో ఉన్నది కరెక్టే అనే భావన మనకు కలగాలంటే అసలు ఫస్ట్ ఆ జ్ఞానం పరీక్షించుకోవచ్చు. మనకుండాలి కదా! వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. వివరాలు హ్మ్. పరీక్షించుకున్నాకే మనం ప్రామాణికంగా తప్పులేదు. దేన్నైనా గుడ్డిగా నమ్మక్కర్లేదు. హ్మ్. సైంటిఫికల్‌గా మనం దాన్ని పరిశోధన చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మన గురించి మనం ఆలోచించటము అనంటే కొంతమంది అంటే ఆహ్, అన్ వారు, నేను అనే భేదం లేకుండా అంతా ఒక్కటే అనే భావన కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. హ్మ్. నిజంగా అలాంటి భావనే కలుగుతుందా? లేదంటే నా గురించి నేనే ఎక్కువగా ఆలోచించుకోవడం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే స్వార్థం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు గదా! మనము, నేను, అదే. నాది ఇలా మాట్లాడుతుంటే? అదేం లేదండి. మామూలుగా మనకేదైనా ఒక కష్టమే రావచ్చు. హ్మ్. ఏదో సమస్యే రావచ్చు. ఎందుకు సమస్యలొస్తున్నాయి అంటే గూడా, హ్మ్. ప్రకృతి మనకి మనమే అవి. ఆ లెక్కలు గూడా. హ్మ్. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఊరికే మాత్రం ఎవరికీ ఏ కష్టం రాదు. కానీ ఆ కష్టం వచ్చినప్పుడే భగవంతుని తెలుసుకోవడానికే కష్టం వస్తుంది. హ్మ్. నేనది అనుభవపూర్వకంగా చాలా సార్లు నేను చూశాను. వేరే వాళ్ళకి జరిగినప్పుడు గూడా చూశాను. అంటే ఎటువంటి అంటే ఏ సందర్భాలు? కష్టం అన్నా రానియండి. హ్మ్. ఏదన్నా సంఘటన జరగనియండి. హ్మ్. ఇప్పుడు మనం వినే విషయాలే గావచ్చు. హ్మ్. ఎందుకు ఇలా జరిగింది అని గనక మనం ఒక్క ఆలోచన సరైన ఆలోచన మనని మనం ప్రశ్నించుకుంటే, హ్మ్. మనం ఒక మంచి మార్గంలో మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం. ఓకే. అంటే సమస్యొచ్చినప్పుడు ఎందుకొచ్చింది అని సమస్యొచ్చినప్పుడే చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి. చేయాలంటారు. ఇప్పుడు స్వాతంత్రం కోసం అలాగే పోరాడింది.
మనం ఎంతకాలం ఇలా వేరే వాళ్ళ ద్వారా బానిసలుగా ఉండాలి అనేటువంటి ఆలోచన మరి ఎవరో ఒకళ్ళకి వచ్చినా అక్కడి నుంచి వేరే వాళ్ళందరూ కలిసి అలా ఏదైనా సామాజికమైన సమస్య కావచ్చు, శారీరకమైన సమస్య కావచ్చు, మానసికమైన సమస్య కావచ్చు, సమస్యే. ఈ సమస్య ఎందుకు వచ్చింది అని మనం ఒక్క ఆలోచన నిజంగానే అంటే అప్పుడు మనలోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనకు ఒక సద్మార్గాన్ని చూపిస్తాడు. మరి మనలోనే భగవంతుడు ఉన్నప్పుడు మనం ఈ చేస్తున్న తప్పులన్నీ ఎందుకు చేస్తున్నామంటారు? అజ్ఞానం కొద్దీ చేస్తున్నాం, తెలియక. ఎవరైనా ఇప్పుడు మనం లెక్కలే ఉన్నాయి, సబ్జెక్టే ఉంది, మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. ఎప్పటిదాకా చేస్తాం? కరెక్ట్గా తెలుసుకునేంత వరకు. తెలుసుకున్నాకే మళ్ళీ నెక్స్ట్ టైం చెయ్యం. అలాగే మనిషి వచ్చిందే భగవంతుని తెలుసుకోవడానికి. మనిషి జన్మ వచ్చింది భగవంతుని తెలుసుకోవడానికి. దానికి సమయం 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇవ్వటం. పోనీ 60 ఏళ్ళ వరకు మీరు మన సంపాదన గురించే ప్రాధాన్యత ఇవ్వండి, తప్పు లేదు. మరి 60 దాటిన వాళ్ళు సమాజంలో మరి మన ధర్మమైనటువంటి భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటే ఈ సమస్యలే ఉండేవి కావు. సర్వము కూడా భగవంతుడు అందరికీ సమానంగా దాన్నే అర్థం చేసుకొని అనేక మంది ఈ రకంగా వేరే వేరే పుస్తకాలుగా, గ్రంథాలుగా ఎందుకు రాశారు, ఇంకా రాస్తున్నారు అంటే ఇంకా సులభంగా అర్థం అవడం కోసమే. ఇప్పుడు నేను కూడా రాసిన ఈ రీసెంట్ పుస్తకాలు ద ఇన్నర్ యూనివర్స్ అని ఒకటి, సౌందర్య లహరి అనేటువంటిది కూడా ఆ విధంగా 32 పుస్తకాల సారాంశాన్ని ఈ 2 పుస్తకాల్లో రాశా. ఇప్పుడు మీరు రాసిన ఈ పుస్తకాల్లో ఉన్న ఈ జ్ఞానం అంతా కూడా మీరు స్వంతంగా మిమ్మల్ని మీరు తెలుసుకోవటంలో మొదలుపెట్టిన ఆ భాగంలో మీకు వచ్చిన జ్ఞానమా, గురువుల ద్వారా మీరు తీసుకున్నదా? నా అనుభవం కొంతే, పైనుంచి వచ్చిన సందేశమే ఎక్కువ. ఎవరిచ్చారు సందేశం? అంటే ఇప్పుడు నేను ఏ గురువులనైతే ఆశ్రయించామో వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడే ఎవరు వేయని ప్రశ్న వేశాను. మీరు వేశారు? నేను మా గురువుల్ని. ఏమని? ఏమంటే మీ గురువు గారు మీరు ఇప్పుడైతే ఉన్నారు కదా, మరి ఇప్పుడు వయసు అయిపోతుంది, మీరు ఒకప్పుడు ఉండరు, మరి మిమ్మల్ని ఎలా, మరి గురువు అనేటువంటి వాడు శాశ్వతం అని చెప్తున్నారు కదా. అంటే గురువు ఎప్పుడు కూడా శరీరంతో సంబంధం లేదు. గురువు అంటే జ్ఞానం, ఆ జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది. అంటే మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే సూక్ష్మదేహం అనమాట. ఈ స్థూలదేహం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ర్యాకెట్ని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ ర్యాకెట్ టెక్నాలజీ అంటారు దాన్ని. ఈ ర్యాకెట్ పై భాగం ఇక్కడ బర్న్ అయిపోయి కిందికి వదిలేస్తే పైకి మీ బూస్టర్ ద్వారా సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వెళ్తుంది. కొంత ఆకాశం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ బూస్టర్ ద్వారా సెకండ్ పార్ట్ వదిలేస్తే థర్డ్ పార్ట్ వెళ్తుంది. సేమ్ మానవ దేహం కూడా దాన్నే కుండలిని విద్య అన్నారు. ఇదే రహస్యాన్ని సైంటిస్టులకి అందజేస్తే వాళ్ళు ఆ టెక్నాలజీని పొందారు. అంటే దీన్ని బట్టి మీకు సూక్ష్మ రూపంలో వాళ్ళు సందేశాన్ని అందిస్తారు ఖచ్చితంగా. ఇప్పటికీ వాళ్ళు రాయిస్తేనే ఇవన్నీ రహస్యం. ధ్యానంలో మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళు సూచన అందిస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎలా ప్రశ్న వేస్తున్నారో ఒక పాయింట్ ప్రశ్న వేస్తున్నారంటే దాని ఎక్స్ప్లెనేషన్ అంతా మనం చెప్తున్నాం. అది వేరే గ్రంథాల్లో ఉండొచ్చు, దొరకచ్చు, కానీ అది దేని గురించి వాళ్ళు అలా సూచనగా అందిస్తారు. వాళ్ళ సూచన, వాళ్ళ అనుగ్రహంతో ఈ పుస్తకాలన్నీ రాయబడ్డాయి. ఇప్పుడు లేటెస్ట్గా రాసిన ద ఇన్నర్ యూనివర్స్ అనేది కూడా వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో, హయ్యర్ మాస్టర్స్ యొక్క అనుగ్రహంతో, మహావతార్ బాబాజీ గుహకు వెళ్ళాను నేను లాస్ట్ ఇయర్. ఆయన పిలుపు మేరకు అదే రజనీకాంత్ వెళ్ళొచ్చిన బాబాజీ గుహ అంటారు, రాణికేత్ దగ్గర ద్రోణగిరిలో. అలా హిమాలయాసే దేవభూమి. అందుకని ఋషులు ఇప్పటికీ తపస్సు చేసినటువంటి చోట్లున్నాయి. అందుకని అక్కడ దాకా ఎందుకు వెళ్తారంటే ఇలా గురువుల యొక్క సందేశాన్ని వినడం కోసం, మన జీవితాన్ని మార్చుకోవడం కోసం కూడా వాళ్ళ దగ్గర నుంచి పిలుపు వస్తుంది, వెళ్తారు. ఆ రంగా నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఇప్పుడు ఈ 2 పుస్తకాలు కూడా నలుగురు మహానుభావుల యొక్క సూచన మేరకు వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని నేను అందజేశాను. అందులో అగస్త్యుల వారు మన వేదం ఇప్పుడు ఎవరు చదవలేకపోతున్నారని ఆ వేద సారాంశాన్నే హ్యూమన్ బ్రెయిన్గా అందించాడు. దాన్ని మనం పిల్లలకి అర్థం చేసినట్టు చెప్పాలంటే, మన పిల్లలకి గణపతి అంటే స్వరూపం ఎలా ఉందో, గణపతిలో శిరోభాగానికి ప్రాధాన్యత ఎలా ఉందో, ఏనుగు ముఖంగా ఉన్నది అనే
ఎలా ఉందో అది సూచన చేస్తోంది. హా. అంటే మన బ్రెయిన్ గురించి మనం తెలుసుకోండి అని చెప్తున్నారు. ఓకే ఓకే. భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనం మనిషిగా పుట్టాం, మనకు అవకాశం ఉంది. అది ఒక డాక్టర్ది కాదు తెలుసుకోవాల్సిన అవసరం. ప్రతి మనిషి కూడా తన యొక్క ప్రధానమైన అవయవాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది తెలిస్తే భగవంతుడు ఏంటో తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరన్నట్టుగా గురువులు సందేశము అనంటే అందరికీ అర్థమయ్యేలా అంటే మీకేమైనా వాయిస్ లాగా వినిపిస్తుందా? సూక్ష్మ రూపంలో అంటే ఏదైనా వెలుగులాగా కనిపించి మీతో మాట్లాడతారా? అంటే ఏ రకంగా మొట్టమొదట అనుకోవచ్చు? ఎన్లైటెడ్ ద సెల్ఫ్ రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. హ్మ్. మనం ఏంటో మనకు తెలుస్తుందనమాట. మనం ఏ పైన చూస్తున్నామో, ఏ సూర్యుడు, చంద్రుడు, తారలు, ఈ భూమి, ఈ భూమికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ సూర్యుడి ద్వారా. సూర్యుడు కనపడినప్పుడు హ్మ్. రాత్రిపూట చంద్రుడి ద్వారా, చంద్రుడు సూర్యుడు కనపడినప్పుడు తారల ద్వారా. ఎలా అయితే మార్గదర్శనం జరుగుతోందో భూమికి, హ్మ్. అదే రకంగా వెలుగులుగా మనం దర్శించవచ్చు మన ఆజ్ఞాచక్రంలో. నేను ఆ సెల్ఫ్ రియలైజేషన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని 2000 సంవత్సరంలో మా గురువుగారి ద్వారా ఒక 6 నెలల కాలంలో సాధన చేసి పొందాను. 6 నెలలు సాధన చేస్తే కంప్లీట్‌గా ఫలితం వచ్చిందంటారా? వచ్చింది. హ్మ్. అంటే అంటే వివేకానంద స్వామి జన్మదినం రోజున ఆ! 2001 జనవరి 12వ తారీఖు నుంచి హ్మ్. 14వ తారీఖు దాకా 3 రోజుల పాటు మనం ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా హ్మ్. ఆ వెలుగుని ఒక ధ్యానంలో మనం ఏదైతే ధ్యానంలో చూడగలుగుతున్నామో, మన ప్రయత్నం చేస్తే అది అప్రయత్నంగానే దానంతట అది దర్శించబడింది. హ్మ్. అది 3 రోజుల పాటు ఉంది. ఉంటుందా అలా అంతసేపు? నాకైతే ఉంది. ఆ! ఇంకా తర్వాత మనం అటువంటి వెలుగు కోసం అని ప్రయత్నం చేశాం. అది వాళ్ళ అనుగ్రహం ఉన్నప్పుడు అప్పుడప్పుడు దర్శనం కలిగేది గానీ, అంత మొదటిసారి కలిగినట్లుగా మాత్రం మళ్ళీ తిరిగి ఇప్పటిదాకా కలగలేదు. అంటే కంటిన్యూయస్‌గా వాళ్ళ 3 రోజులు. అనుగ్రహం అదంతే, లేదని అందుకని భగవద్ అనుకుంటారా? అనుగ్రహం ఆ! అనాలి. క్రియాయోగంలో దాన్నే అంటారు. 3 పేర్లతో పిలుస్తారు. హ్మ్. సాధన ఏమిటంటే తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన అంటారు. హ్మ్. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనుకోండి, గురువు అనుగ్రహం అనుకోండి, భగవద్ అనుగ్రహం అనుకోండి. ఏదో ఒక భగవత్ శక్తి అయితే ఈ లోకాన్ని నడిపిస్తోందని సైంటిస్టులు కూడా నమ్ముతున్నారు కదా! అవును. ఆ శక్తి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఆ దివ్యానుభూతులు కలుగుతాయి. మీరు భగవంతుడిని ఏ రూపంగా కావాలనుకుంటున్నారో, హ్మ్. విశ్వసిస్తున్నారో, ఆ రూపంగానే భగవంతుడు మీకు ఎవరికి వాళ్ళకి అది మారుతుంది. మనకు కలిగినట్టుగా అవతల వాడికి కలగాలని అది అటువంటిదేం లేదు. హ్మ్. కానీ ఆ ప్రయత్నం ఉండాలి. మనకు తపన ఉండాలి. ఓకే. ఓకే. మన నిజ జీవితాన్ని కొనసాగిస్తూనే చదువుకున్నవాడు చదువుకున్నట్టు, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేసినట్టు, ఏ హ్మ్. వృత్తిలో ఉంటే ఆ వృత్తి ధర్మాన్ని 8 గంటలు పాటిస్తూనే హ్మ్. రోజు ఒక గంట పొద్దున్న, సాయంత్రం మనకు ఆ తపన ఉండాలి. ఓకే. నన్ను నేను తెలుసుకోవాలి. హూ యామ్ ఐ? నాలోనే భగవంతుడు ఉన్నట్టు కదా! అది ఎలా ఉన్నాడు? హ్మ్. అంతే. ఆ తపనే ప్రతి మనిషికి అనుభవాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సాక్షాత్కారం అనేది అంటే చాలా మందిలో కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఇలా సాధన చేసిన వాళ్ళు. కానీ ఎటువంటి సాధన లేకుండా, ఏమీ లేకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భగవంతుడు ఏకంగా ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో దర్శనం ఇచ్చాడు అని చెప్పి ఇలా కూడా మాట్లాడే వాళ్ళున్నారు. ఉన్నారు. అది నమ్మొచ్చంటారా? అంటే వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ మానసిక పరివర్తనని బట్టి కూడా మనం నమ్మొచ్చు. అంటే వాళ్ళలో చేంజెస్ ఉండాలి డెఫినిట్‌గా. హ్మ్. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. హ్మ్. అంతే కదా! భగవంతుడు మనల్ని మార్చాడు అనంటే, హ్మ్. మనం ఒక చదువుకున్న వాడికి, చదువుకోలేని వాడికి తేడా ఎలా చూస్తున్నామో, ఒక ధనవంతుడికి, ధనం లేనివాడికి ఎలా తేడా చూస్తున్నామో, హ్మ్. ఈ జ్ఞానాన్ని పొందిన వాడికి, పొందని వాడికి కూడా ఆ తేడా. డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. వాళ్ళ వ్యవహారంలో కనిపిస్తుంది. హ్మ్. వాళ్ళ హావభావాల్లో కనిపిస్తుంది. ఓకే. రాగద్వేషాల్లో కనిపిస్తుంది. హ్మ్. అందరికి ఉండే రకంగా రాగద్వేషాలు ఉండవు. అంటే మనం ఎంత సాధన చేసినా, ఏం చేసినా ఈ అంటే ఈ ఎమోషన్స్ సాధన ఎంత చేశామనేది కాదు. ఆ! విశ్వాసం ప్రధానం. ఓకే. భక్తి, విశ్వాసం అన్నారంతే. హ్మ్. అందుకని భగవంతుడే
ఈ కాలానుగుణ్యంగా సామాన్యస్తులకు కూడా వాళ్ళు స్వల్పంగానే సాధన చేసినా కూడా ఆయా భగవత్ సాక్షాత్కారాలు కలుగుతున్నాయి. యథార్థం అది. యథార్థమే అంటారు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఈ ఎమోషన్స్ ఇవన్నీ కాదు, సాధన కూడా కాదు, విశ్వాసం అన్నారు. విశ్వాసం ఈ విశ్వాసం రెగ్యులర్ కలగాలన్నా సాధన ప్రాక్టీస్ ఉండాలి. ముఖ్యమేమో కదా! అభ్యాసం అనేది ఆ! తప్పనిసరి ఉండాలి. ఆ! చెప్పాను 24 గంటల్లో ఒక గంట గంట అభ్యాసం సేపు. అయితే ఉంటుంది. కానీ కేవలం సాధన వల్లనే మేము ఇంతకాలం నుంచి చేస్తున్నామండి, ఇంతకాలం నుంచి భక్తులుగా ఉంటున్నామండి అంటున్నారు. హ్మ్. కానీ అది 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 కాదు అక్కడ. ఓకే. మానసిక స్థితిలో మార్పు రావాలి. హ్మ్. మీరు చూడండి చాలామందికి ఎవరెవరికి అనుభవం కలిగింది అన్నటువంటి వాళ్ళందరిలో మానసిక స్థితిలో మార్పు వచ్చింది హ్మ్. ఖచ్చితంగా. వీళ్ళు ఇంత ముందులా లేరండి అనే మాట మనం వింటాం పక్క వాళ్ళ ఆ! ద్వారా. ఓకే. ఓకే. అందుకని ప్రధానమైన అంశం ఇందులో మానసిక స్థితిలో మార్పు. హ్మ్. అంటే సాత్వికంగా ఇప్పుడు మారిపోతారా? మీరు డైరెక్ట్గా నేను నా అనుభవాన్ని చెప్పా, అవును. పుస్తకం చేతిలో ఇచ్చాం, అవును. మీకు గనక ఆ పుస్తకాలు చదువుకుంటే చాలు. ఇంకా హ్మ్. ఇంకా నాకు సాధన ఇంక ఇంకా అవసరం లేదా? అంటే అది చదువుకుంటే మీకే ఏం హ్మ్. చేయాలి, ఎక్కడ పొరపాటు జరుగుతోంది నాలో. హ్మ్. ఓకే. మొట్టమొదట మనం సెల్ఫ్ రియలైజేషన్ అంటే ప్రతి మానవుడు పొరపాటు చేయనివాడు ఉండడు. మనిషి అవును. అంటే మరి ఎక్కడొక్కడ హ్యూమన్ మిస్టేక్ అంటారు దాన్ని. దాన్ని సరిదిద్దుకోవడమే అసలైన, మనం సరిదిద్దుకోవడమే ఆధ్యాత్మిక మార్గం. ఓకే. అంటే ఏవో నియమాలు ఇవన్నీ పాటించాల్సిన అవన్నీ అవసరం లేదు. మనం మరి ఇప్పుడు ధర్మంగా ఉండడం. ప్రతివి ఉన్నాయి. కాలానుగుణ్యంగా ఇప్పుడైతే రిలాక్సేషన్ ఇచ్చారు, భగవంతుడే ఇచ్చాడు, హ్మ్. అమ్మవారే ఇచ్చింది. ఇప్పుడు అనేక మంత్రాలు అవి కూడా ఒకప్పుడు అలా ఇచ్చేవాళ్ళు కారు, ఆ! ఇప్పుడైతే ఇస్తున్నారు కదా. అవును. కాలానుగుణ్యంగా మారుతుందండి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. హ్మ్. భగవంతుడు చాలా సులభ సాధ్యుడు ప్రతి మనిషికి కూడా. మన శ్వాసే భగవంతుడు. మనం ఇది యోగం గురించి కదా ఇంతసేపు మనం అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు భగవంతుడు అంటే ఈ క్షణం నుంచి మీరు విశ్వసించండి, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా, వేరే వినేవాళ్ళు, ప్రేక్షకులు కూడా, అందరికీ కూడా చాలా సులభం ఆధ్యాత్మిక మార్గం. ఇందులోనే ఇదే పుస్తకంలో నేను రాశాం స్వరయోగం అని. దీన్నే స్వరయోగం అన్నాం. మీరు ఏదైతే కష్టతరమైనటువంటి మార్గాలు లోకంలో చూపిస్తున్నారో వాటన్నిటికన్నా చాలా సులభమైంది స్వరయోగం. ఆహా! ఈ కుడినాడి ఎడమ ఈ రెండింటినే ఉన్నాయి. హ్మ్. కానీ సూర్యుడు చంద్రుడు బయట ఏమున్నారు? అన్ని మతాలు మనం నమ్ముతున్నది ఏంటి? అన్ని సిద్ధాంతాలు సూర్యుడిని చంద్రుడిని నమ్ముతున్నాం. అవును. ఆ సూర్యుడు ఎనర్జీ వల్లనే మనకు ఎనర్జీ అంతా వస్తుంది, ప్రాణశక్తి వస్తుంది. అన్నిటికీ సూర్యుడే కారణం. హ్మ్. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు అంటాం. అవునండి. అందుకని అది ఎక్కడున్నాడు ఆ సూర్యుడు? మీ కుడి నాసారంధ్రమే సూర్యనాడి, మీ ఎడమ నాసారంధ్రమే చంద్రనాడి. చంద్రనాడి. అందుకని ఆడవాళ్ళందరికీ ఈ ఎడమ నాడి ఎక్కువగా నడుస్తుంది, హుహుహు. మగవాళ్ళందరికీ కుడినాడు ఎక్కువగా నడుస్తుంది. చిరాకు, కోపము, అగ్రెసివ్నెస్ అంతా రావడానికి కారణం ఇదే. అందుకని ఎప్పుడైతే ఇది సమన్వయం చేసుకోగలిగామో, అంటే ప్రతి 3 రోజులకి మారుతూ ఉంటుంది. ఆహా! ఎవరికైనా. ఎవరికైనా ప్రతి మానవుడికి అమావాస్య దాటిన తర్వాత మనకి నెలలు, రోజులు 1 నుంచి 30, 31 వరకు క్యాలెండర్గా చూస్తున్నాం. కానీ తెలుగు క్యాలెండర్గా ఎక్కడి నుంచి చూస్తాం? హ్మ్. పాడ్యమి, విదియ, తదియ, తదియ. అమావాస్య దాటినప్పటి నుంచి చూస్తాం. హ్మ్. అందుకని ఆ అమావాస్య దాటిన 3 రోజులు కుడినాడి నడవాలి, హ్మ్. ఆ తర్వాత ఎడమనాడి నడవాలి. ఓకే. అలా మీరు 3 రోజులు 15 రోజుల వరకు ఉంటే పౌర్ణమి వచ్చిన తర్వాత ఈ అమావాస్య దాటాక ఎడమనాడి 3 రోజులు ఎలా నడిచిందో పౌర్ణమి దాటాక మొదటి 3 రోజులు కుడినాటి నడుస్తుంది. ఈ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోగలిగితే మీ జీవితం మారిపోతుంది, హ్మ్. మీ మానసిక స్థితి మారుతుంది. ఇది కూడా సాధన వల్లే సాధ్యపడుతుందా? ఇది పొద్దున్న ఒక గంట అబ్జర్వ్ చేయాలి, రోజంతా అక్కర్లేదు. మీరు ఉదయం లేచిన తర్వాత మీరు లేచినప్పటి నుంచి ఒక గంట సేపు హ్మ్. ఈ టైం టేబుల్ నడుస్తోందా లేదా గమనించండి. ఓకే. మీరు ఒక 15 రోజులు, ఒక నెల రోజులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానంతట అదే, నేనైతే ఇప్పటికి 6 నెలల నుంచి నాకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత హ్మ్. ఈ స్వరయోగం అందింది. ఆహా! ఒక 6 నెలల క్రితం అందింది. అంటే ఈ పుస్తకాలు రాయడం హ్మ్. ఆరంభించినప్పుడు హ్మ్. స్వరయోగం అందింది. ఆహా! నేను అప్పటి నుంచి కూడా అనేక వీడియోల్లో వేరే వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చా హ్మ్. ఈ స్వరయోగం గురించి. చాలా సులభం. హ్మ్. యావత్ మానవాళి కూడా ఈ రోజున్న టెన్షన్స్ నుంచి
తగ్గాలి, వాళ్ళకు ఉపశమనం కలగాలంటే ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకోటి లేదు ప్రపంచంలో. ఓకే. దీనికి ఏం నియమాలు ఉన్నాయి, ఏముంది? ప్రతివాడు నిద్ర లేస్తున్నాడు. నిద్ర ఎలా లేస్తున్నారు, స్నానం చేసామా లేదా అనే మాట లేదు. మీరు బెడ్ నుంచి నిద్ర లేవంగానే చెక్ చేసుకోండి. దాన్ని ఎలా మార్చుకోవాలో కూడా చెప్పాం. కొద్దిసేపు ఇలా మార్చవచ్చు, దాంట్లో ఉన్నాయి, చాలా వివరాత్మకంగా రాశాం. 10-20 పేజీల్లోనే ఉంది. అది ఎవరైనా ప్రతివాడు ఆచరించవచ్చు, తమ పిల్లలకి అందరికీ నేర్పచ్చు. ఈ పిల్లలు టెన్షన్స్ ఉండవు రేపు పొద్దున్న. తల్లిదండ్రులకి పిల్లల వల్లనే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. లేదా భార్యాభర్త ఒకళ్ళొకళ్ళకి అన్యోన్యత లేకపోవడానికి కారణం కూడా ఇదే. అదే ఇది స్వరయోగం అంటారు. అందుకని అన్ని యోగాల కన్నా భగవంతుడు ఆ భగవద్గీత ప్రకారంగా యోగం గొప్పది అన్నందుకు ఆయనే మనకు అందించాడు అనుకోండి. అందుకని భగవంతుడు అంత సులభం అండి తెలిస్తే. కానీ తెలవడానికి 25 సంవత్సరాలు పట్టింది నాకు. మీకు అంత లేదు కదా. మీకు నెలలు అక్కర్లేదు, సంవత్సరాలు అక్కర్లేదు, రోజులే 15 రోజులు. అమావాస్య దాటాక క్రమంగా 3 రోజులకి ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే పౌర్ణమి దాటాక కుడి, అమావాస్య దాటాక ఎడమ. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంత సులభం అండి యోగ సాధన. అందుకని ప్రతి వాళ్ళు నా వరకు కూడా ఇది సులభ సాధ్యంగా అనేక వీడియోలో మాధ్యమంగా, టీవీ మాధ్యమంగా కానీ, స్కూల్స్కి కాలేజెస్కి వాళ్ళు పిలిస్తే ఎక్కడైనా కూడా ఆ పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేయాలన్నదే నా యొక్క తపన, మా గురువుల యొక్క ఆశయం అది. మంచి ఆలోచన అండి. నిజంగా చాలా మంచి విషయాలు, చాలా మంచి విషయ పరిజ్ఞానంతో మా అందరికీ చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.